హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఊరికి పోదాం అయితే బయలుదేరినాం. దాంట్లో అయితే నాగోల్ వినాయకుడు అయితే కనిపించిండు. దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చినాం. సరే పబ్లిక్ చూడండి, చాలా మంది వచ్చారు. ఈ రోజే నిమజ్జనం అయితే జరుగుతుంది. చూడండి, ఈ మొత్తం అయితే వినాయకుడు 63 ఫీట్లు ఉన్నాడు. మొత్తం మట్టిదే, చాలా పెద్ద ఉంది. అనిగా చూడండి ఎట్లా చూస్తుంది వినాయకుడిని కన్నా అరవకుండా. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాం. మా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ట్రైన్ కూడా వెళ్తుంది, కానీ అందులో జనరల్ బోగిలు అయితే వెనకాల సైడ్ ఒకటి ముందర సైడ్ ఒకటి ఉంటుంది అంతే. ఆల్రెడీ ఫుల్ అయిపోయింది అది. నెక్స్ట్ ఇంకొక ట్రైన్ ఉంటుంది, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. లోకల్ ట్రైన్ అయితే వస్తుంది, ఎంఎంటీఎస్. మొత్తానికి అయితే మేము ట్రైన్ ఎక్కేసినాం. ఇది కనిపిస్తుంది కదా బ్రదర్, ఈ వీళ్ళే మాకు సీట్ అయితే హోల్డ్ చేసిరు. అందుకే మామూలుగా కొత్త వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళదు, ఈ బ్రదర్ దగ్గరికి అయితే వెళ్ళింది. మంచిగా ఆడుకుంటుంది. ఆయనకి ఇట్లా పిల్లలు అంటే ఇష్టం అనుకుంటా, మంచిగా ఆడిపించుకుంటుంటారు. మళ్ళీ క్రాసింగ్ అయితే పడింది, ఇది రెండోసారి క్రాసింగ్ పడడం అయితే. ఇంకొక 2 స్టాప్లు అయితే మేము దిగే ప్లేస్ అయితే వచ్చేస్తుంది. మొత్తానికి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతసేపు అనిమిక బాగా ఆడుకున్నది మంచిగా. ఇప్పుడు హాయిగా పడుకొని నాతో కాలు తెచ్చుకుంటుంది. మా స్టాప్ అయితే వచ్చేసింది, దిగిపోయినాం. ట్రైన్ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. ఇది మా జర్నీలో మినీ బ్లాగ్. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, తర్వాత వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.